మనం మార్కెట్లో కొనుగోలు చేసే ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని తెలుసు, కానీ గుడ్డుకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? మీరు తింటున్న గుడ్లు నిజంగా తాజాయేనా లేక పాడైపోయినవా? అవి ఎలాంటివో తెలియకుండా తింటే ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం జరుగుతుంది. మార్కెట్లో లభించే ప్రతి వస్తువుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఏదైనా దుకాణానికి లేదా మార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొనుగోలు చేసే వస్తువులపై ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ కనిపిస్తుంది. కానీ కోడిగుడ్డుకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? అవును, గుడ్డుకు సైతం ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా ఉంటుంది. కోడిగుడ్డు భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహారాల్లో ఒకటిగా కొనసాగుతున్న సంగతి తెలిసింది. అయితే దుకాణాల్లో కోడిగుడ్ల ఉత్పత్తి జరిగి ఎంతకాలం అయ్యింది, వాటిని ఎంతకాలం వరకు వినియోగించవచ్చు అన్న దానిపై ప్రజలకు క్లారిటీ లేకుండా పోతుంది. దీంతో పాడైపోయిన కుళ్ళిపోయిన కోడిగుడ్లను వినియోగించి ప్రజలు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కోడిగుడ్ల విషయంలోనూ సూపర్ మార్కెట్లు గడువు తేదీని పేర్కొంటాయి, కానీ కిరాణా దుకాణాలు, కోళ్ల దుకాణాల వద్ద విక్రయించే గుడ్ల నాణ్యత తెలియక జనం నష్టపోవడం కొనసాగుతుంది. పైగా కాలం చెల్లిన కోడిగుడ్లతో తయారు చేసే నూడిల్స్, ఎగ్ పఫ్స్, సమోసా, ఎగ్ కర్రీ, ఎగ్ రైస్ వంటి ఆహారాలను తిని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో లభించే ఇతర వస్తువుల మాదిరిగానే కోడిగుడ్లపై కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలన్న డిమాండ్ పెరిగింది. అందుకే యూపీ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ప్రతి కోడిగుడ్డుపై ఎక్స్పైరీ తేదీ ముద్రించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లో విక్రయించే ప్రతి గుడ్డుపై ఉత్పత్తి తేదీ, ఎక్స్పైరీ తేదీ తప్పనిసరిగా ముద్రించాలని ఉత్పత్తిదారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పౌల్ట్రీలు, ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, రిటైల్ దుకాణాలు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలతో వినియోగదారులు పాడైన గుడ్లను సులభంగా గుర్తించగలరు. తాజా గుడ్లను ఎంచుకోవడం ఈజీ అవుతుంది. పాడైపోయిన, కుళ్ళిన గుడ్ల సరఫరాను అరికట్టడం, వినియోగదారులకు తాజా గుడ్లు అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు పాటించని షాపులు, వ్యాపారులపై జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. సాధారణంగా గుడ్లు పెట్టిన తేదీ నుంచి 2 వారాల వరకు వాడుకోవచ్చు. కోల్డ్ స్టోరేజీలో ఉంచితే మాత్రం 5 వారాల వరకు వినియోగించవచ్చు. గుడ్లపై ముద్రణకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఫుడ్ గ్రేడ్ ఇంకు మాత్రమే వాడాలి. సాధారణ గుడ్లకు గులాబీ రంగు సిరా, కోల్డ్ స్టోరేజ్లో ఉంచిన గుడ్లకు నీలం రంగు సిరా వినియోగించాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గుడ్డు మంచిదా కాదా ఎలా తెలుసుకోవాలి? ఒక గిన్నెలో నీళ్లు పోసి గుడ్డు వేయాలి. గుడ్డు నీటి అడుగున నిలబడితే చాలా తాజాగా ఉన్న గుడ్డని అర్థం. ఒకవేళ ఆ గుడ్డు పైకి తేలితే మాత్రం అది పాతది లేదంటే పాడైపోయినదన్నట్లు గుర్తించాలి. గుడ్డును పగలగొట్టినప్పుడు దుర్వాసన వస్తే దానిని అస్సలు వాడకూడదు. అయితే పచ్చిగుడ్లను ఫ్రిడ్జ్లో 3 నుంచి 5 వారాల వరకు ఉంచవచ్చు. అదే ఉడికించిన గుడ్లయితే 7 రోజులు మాత్రమే నిల్వ ఉంచాలి. అంతకు మించిన గుడ్లను వాడకూడదు. చూశారు కదా, ఇకపై గుడ్లు కొనేటప్పుడు కేవలం ధర మాత్రమే కాదు, ఎక్స్పైరీ డేట్ కూడా తప్పనిసరిగా చెక్ చేయండి. లేదంటే ఆరోగ్యానికి ప్రమాదం తప్పదు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్